వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓ పక్క పవన్ వరదల పరిస్థితిపై సమీక్షలు జరుపుతూ అధికారులను సహాయక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తున్న వేళ ఆయనపై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. ఓ వర్గం పవన్ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. పవన్ పాలనలో అలసత్వం వహిస్తున్నారంటూ ట్విట్టర్లో రాతలు రాస్తోంది. అంతేకాదు మీమ్స్, స్పెషల్లీ డిజైన్డ్ పోస్టర్స్ను కూడా షేర్ చేస్తోంది. అయితే ఈ విష ప్రచారంపై జన సైనికులు సీరియస్ అవుతున్నారు. జనసేనాని శాయశక్తులా తన పని తాను చేసుకుంటూ పోతున్నా ఇలా నెగిటివ్గా ప్రచారం చేయడం చాలా దారుణమని వారు అంటున్నారు. పవన్ పై వస్తున్న నెగిటివ్ పోస్టర్లను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వరదలతో ముంపు ప్రాంతాలే కాదు, నాని సరిపోదా శనివారం మూవీ కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వివేకాత్రేయ డైరెక్షన్లో తెరకెక్కి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కోట్లలో కలెక్షన్స్ వసూలు చేస్తూ 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇక ఈ క్రమంలోనే తెలుగు 2 స్టేట్స్ను వరదలు ముంచెత్తడంతో ఈ మూవీ రెవెన్యూ కాస్త స్లో అయిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో నాని బ్యాడ్ లక్ అనే కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. సాయాల్లో మెగా కుటుంబం నుంచి వచ్చే సాయమే వేరయ్యా అనే కామెంట్ వస్తోంది నెట్టింట. ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సాయం చేయడంలో ముందుండే మెగా హీరోలు ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతున్న తెలుగు రాష్ట్రాలను కూడా మరోసారి భారీ సాయమే చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణకు ₹1 కోటి ఇవ్వగా ఆంధ్రప్రదేశ్కు ₹1 కోటి ప్లస్ ఏపీలో 400 పంచాయతీలకు కలిపి 4 కోట్లను విరాళంగా ఇచ్చారు. అంటే ఒక్క మెగా కుటుంబంలోని ఈ ముగ్గురు హీరోలే మొత్తంగా ₹8 కోట్ల వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. అదే బన్నీ ప్రకటించిన ₹1 కోటి కూడా కలుపుకుంటే మొత్తంగా 9 కోట్లు వీళ్ళే విరాళంగా ఇచ్చారు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ మిస్టర్ బచ్చన్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతోపాటే మేకర్స్ను కోట్లలో నష్టాల పాలు చేసింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి ₹2 కోట్ల వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్తో హరీష్ శంకర్ మాత్రమే కాదు, మాస్ రాజా రవితేజ కూడా తన రెమ్యూనరేషన్ నుంచి 4 కోట్లను వదులుకున్నట్టు ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ప్రొడ్యూసర్ బాగోగులు ఆలోచించే రవితేజ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, మిస్టర్ బచ్చన్ ప్రొడ్యూసర్కు అండగా నిలవడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 5న నైజాంలోని సెలెక్టెడ్ 15 థియేటర్స్లలో అదనపు షోలను ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను తాజాగా రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్. దీంతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్కు ఇదో ప్లస్ పాయింట్గా మారింది. ఎలాంటి ఉపద్రవాలు ముంచెత్తినా ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారని తెలిసిన తన సినిమాలోని క్యారెక్టర్కు మళ్ళీ బాహుబలి రేంజ్లో రియాక్ట్ అవుతుంటారు ప్రభాస్. ఇక ఏపీ, తెలంగాణలోని ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని తెలిసి కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. ₹2 కోట్ల ఇరు రాష్ట్రాలకు సాయంగా ప్రకటించారు. దాంతోపాటే ముంపు ప్రాంతాల్లో ఆహారం, నీళ్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ చేసిన సాయంపై నెట్టింట కొన్ని వదంతులు వచ్చాయి. ప్రభాస్ 5 కోట్లు సాయం చేశాడంటూ, 6 కోట్లు సాయం చేశాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ న్యూస్లో ఎలాంటి వాస్తవం లేదని, ప్రభాస్ 2 కోట్లు విరాళంగా ఇచ్చాడని ప్రభాస్ టీం చెప్పడంతో అందరికీ కాస్త లేటుగా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. వరదల ఎఫెక్ట్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా పడింది. బాలయ్య వారసుడిగా సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో లాంచ్ అవుతున్నారు. మోక్ష్ బర్త్డే సెప్టెంబర్ 6న. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ను గ్రాండ్గా అనౌన్స్ చేసేందుకు బాలయ్య టీం రెడీ అవుతుందనే టాక్ ఉంది. ఇక ఈ క్రమంలోనే తెలుగు 2 స్టేట్స్ను వరదలు ముంచెత్తడంతో మోక్ష్ సినిమా అనౌన్స్మెంట్ మీట్ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు ప్రజలకు ఎప్పుడు ఆపదొచ్చినా అండగా నిలబడే టాలీవుడ్ స్టార్ హీరోస్ మరోసారి తమ మంచి మనసును చాటుకున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. విరాళాలు ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ₹6 కోట్ల ప్రకటించగా మెగాస్టార్ చిరు, కింగ్ నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ₹1 కోటి ఇరు రాష్ట్రాలకు కలిపి విరాళంగా ప్రకటించారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్, సోను సూద్ ₹2 కోట్ల ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి ఇవ్వగా కమెడియన్ అలీ 6 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి 5 లక్షలు, అనన్య నాగెల్లా 2.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. వైజయంతి మూవీస్ అశ్విని దత్,
ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 20 లక్షల చొప్పున సాయం అందించారు. ఇక అంతకుముందే త్రివిక్రమ్, చినబాబు, నాగవంశీ సంయుక్తంగా 50 లక్షల రూపాయలను ఇరు రాష్ట్రాలకు కలిపి విరాళంగా ఇచ్చారు. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్ సేన్ 5 లక్షల రూపాయలను వరద బాధితుల కోసం సాయంగా ఇచ్చారు.